ఈ రోజున పెదలంక గ్రామంలో మరి వరద వచ్చింది. వరద వచ్చినప్పటికీ మరి నిన్న మన గ్రామ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, గ్రామ నాయకులు అంతా వచ్చారు. మరి అందరినీ ఇక దీపటోళ్ళపేట కానీ, గెద్దాడోళ్ళపేట కానీ, పల్ల ప్రాంతంలో ఉన్న పేటలన్నీ కూడా మీకేం పర్వాలేదని చెప్పేసి మంచినీళ్ళు సౌకర్యాలన్నీ మాకు ఇవ్వడం జరిగింది నిన్నైతేనే. మరి అలా గౌరవనీయమైన నిమ్మల రామానాయుడు గారు ఎక్కడ హైదరాబాద్, విజయవాడ ఇక్కడ పెదలంక గ్రామం వచ్చి మా పెదలంక గ్రామంలో మీకు ఏమీ భయం లేదు, నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి మీకు ఏం కావాలని చెప్పేసి ఆయన వెళ్ళారు. చాలా మంచి ఆయన. మరి అటువంటి గౌరవనీయ రామానాయుడు గారు అసలు ఇటువంటి నాయకుని ఎప్పుడు చూడలేదు, మొట్టమొదటిసారి ఇదే చూడటం. కానీ వాళ్ళ చుట్టాల బంధువులు మనకి వాళ్ళు ఎక్కడున్నా ఫోన్ చేసి అడగలేని పరిస్థితిలో రామానాయుడు గారు వచ్చి మమ్మల్ని ఎంతో గౌరవించదు. ఆయన రావడం మాకు కొండంత బలం వచ్చింది. ఇలాంటి వరద ఇంకా ఎక్కువ వచ్చినా కూడా మాకు ఏం భయం లేదని తోస్తుంది. మరి ఈ రోజున మరి ఆయన రావటం, మరి కనకలంక గ్రామం కూడా వీళ్ళు చూశారు, పెదలంక గ్రామం చూశారు, పరిశీలించారు. మరి కనకలంక గ్రామంలో గతంలో ఇచ్చినటువంటి మరి బ్రిడ్జి ఇస్తానన్నారు. ఇవాళ 23 కోట్లు బ్రిడ్జి కనకలంక ఇచ్చారు. అదేవిధంగా పెదలంక కూడా ₹1 కోటి బ్రిడ్జి ఇచ్చారు. మరి నిజంగా 2020, 2022లో కూడా ఆయన దోళ్లకి పశుగ్రాహం ఇచ్చారు. మరి ఎండుగడ్డి, పచ్చగడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పచ్చగడ్డి అన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఎన్నో ఇస్తుంటే మరి మాకు ఎంతో గర్వకారంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి రామానాయుడు గారికి జై.